కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజలను తప్పుదోవ పట్టించే కుటిల ప్రయత్నాలు మానుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హితవు పలికారు. కరీంనగర్ టౌన్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. బీజేపీ అంతర్గత మిత్రుడు కేసీఆర్ నిర్వాకం వల్లనే కదా రాష్ట్రం అప్పుల పాలైంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని వర్గాలను ఆదుకుంటూ ప్రజాపాలన అందిస్తే చూస్తూ ఓర్వలేక బండి సంజయ్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చూసిన సునీల్ రావును కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తేనే బీజేపీలో చేరాడని, మురికి నీటిని కలుపుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినాక వారం రోజులకే బయట కూర్చొని అటు ఇటు ఫోన్ మాట్లాడితే ఇదేమో చేసినట్టున్నాడు అనుకున్నాం. ఆయనతో పోయిండు వేసుకుంటాం అప్పుడు అర్ధ గంటలు. ఆనాడు అధికారంకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పోయి 10 ఏళ్ళు మళ్ళీ అక్కడ వెలుగబెట్టిండు. మళ్ళీ ఏం చేసిండు? ఇక మేయర్ పదవి రేపు అయిపోతుందనక మళ్ళీ పొత్తు దుకాణం పెట్టిండు. తిట్టని బండి సంజయ్ ఇవాళ పోయి మళ్ళీ అలా చేయనండి. నేను మరిచెట్టు ఎందుకన్నా అంటే ఆయన 20-30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు బండి సంజయ్ కుమార్, 2 సార్లు ఎంపీ అయ్యాడు. అరే ఒక్కడన్నా బీజేపీ ఒరిజినల్ నాయకుడు మాట్లాడేటోళ్ళు లేడు ఆయన తరఫున. ఈ ఊసర వెళ్ళే దొరికింది. నిన్ను తిట్టిన ఊసర వెళ్ళే మళ్ళీ మమ్మల్ని తిట్టాలా? నిన్ను తిట్టిందే మేము మాట్లాడినాం, మేము కొత్తగా మాట్లాడలే. బండి సంజయ్ కుమార్ మీద ఏ రకంగా అయితే సునీల్ రావు మాట్లాడిండో దాన్నే మాట్లాడినాం. ఆయనే చెప్పిండు బీజేపీ దిగజారిపోయిందని, ఆయనే చెప్పిండు ఆయన చెఫ్గా పనిచేసిండు ఎక్కడో అని.